టమాటా గోంగూర ఇప్పటి వాళ్ళు కాదు కానీ 80s 90s కిడ్స్ అంతకు ముందు ఉన్న వాళ్ళు బాగా ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పటికీ పల్లెటూరులో చాలా ఇష్టపడతారనమాట. అయితే ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా ఒకప్పటి వాళ్ళు ఎలా వండేవాళ్ళో చూద్దాం. దానికి కావాల్సినవి టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా కొత్తిమీర, కరివేపాకు. దీన్ని తాలింపు వేయట్లేదండి, అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. సో ముందుగా మనకు కావాల్సినవన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవాలి. అవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్ జాగ్రత్తగా చూసి వేసుకోండి, లేకపోతే కూర పులుపెక్కుతుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన స్పైసెస్ అన్నమాట. అంటే పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ వేశాక ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, నేను తాలింపు వేయట్లేదు, ఆయిల్ కూడా వీటిలోనే కలిపి పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఆల్రెడీ ముందే కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది, అది మీరు చూసి వేసుకోండి. అయినా టమాటా గోంగూరలో ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఆయిల్ అన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా బాగా కలిసేలా తిప్పుకోవాలి. తర్వాత దీంట్లోనే వాటర్ పోయాలన్నమాట. ఎక్కువ వద్దండి, గోంగూరలో కాస్త నీరు ఉంటుంది కాబట్టి కొంచెం అవన్నీ మునిగేంత వరకు నీరు పోసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా తిప్పేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇది ఉడుకుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకొని పొయ్యి మీద తెరుతున్న కూరలో వేసేయాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకుంటే నీరంతా పైకి వచ్చేస్తుంది. దీన్ని చూసుకుంటూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్ మీద ప్రాసెస్ అంతా చేయాలి. నీరంతా పైకి వచ్చాక మెత్తగా ఉడకనివ్వాలి. సో ఈ టైంలో మీరు ఉప్పు, కారం అన్నీ సరిపోయో లేదో చూసుకోవచ్చు. నీరంతా ఇనికిందాకా ఉడికించుకోవాలి. తర్వాత దింపేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అంతేనండి, పాతకాలం నాటి టమాటా గోంగూర రెడీ. ఇలాంటివి ఇంకా ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే చేసుకోండి.